సురేష్ గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టెలికామ్ ఇండస్ట్రీ? టెలికామ్ ఇండస్ట్రీ అంటే టెలికామ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వాస్ట్ అండి. అంటే అందరూ టెలికామ్ ఆపరేటర్స్ అంటే ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇలాంటి కంపెనీస్ టెలికామ్ కంపెనీస్ అని అనుకుంటారు. కాకపోతే టెలికామ్ ఆపరేటర్స్ సెగ్మెంట్ అనే దాంట్లో ఈ కంపెనీస్ అన్నీ వస్తాయి. దాని తర్వాత టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ అని ఉంటాయి. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ అంటే టెలికామ్ టవర్స్ పెట్టేవాళ్ళు, టెలికామ్ టవర్స్లో ఉన్న బీటీఎస్ లాంటి ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేసేవాళ్ళు, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, టెలికామ్ స్పెక్ట్రమ్ అంటే టెలికామ్లో ప్రతి ఒక్క దగ్గర సిగ్నల్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూసేవాళ్ళు. ఆ సెగ్మెంట్లో కంపెనీస్ ఉంటాయి. చాలా కంపెనీస్, ఒక 500-600 కంపెనీస్ ఆ సెగ్మెంట్లో ఉంటాయి. దాని తర్వాత టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని ఉంటాయి. టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, యాపిల్, శాంసంగ్, పానాసోనిక్ ఇవన్నీ టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటాయి. ఇవి కూడా కొన్ని వందల్లో ఉన్నాయి కంపెనీస్. దాని తర్వాత టెలికామ్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అంటారు. అంటే మనం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే కేబుల్ ఆపరేటర్స్ లైక్ బీమ్ కేబుల్ ఇలాంటివి. సో వీటిని అన్నిటినీ టెలికామ్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ అంటారు. దాని తర్వాత టెలికామ్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో మన మొబైల్లో సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ తయారు చేసే కంపెనీస్, ప్లస్ టెలికామ్ సాఫ్ట్వేర్స్ని ఇంటిగ్రేట్ చేసేవాళ్ళు. సో టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ టెలికామ్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ కంపెనీస్. సో ఈ విధంగా మనకి టెలికాంలో 6 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. టెలికామ్ ఆపరేటర్స్, టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెలికామ్ ఐటీ సాఫ్ట్వేర్, టెలికామ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికామ్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనకి టెలికామ్ వ్యాస్ ప్రొవైడర్స్ అని ఉంటారు. టెలికామ్ వ్యాస్ అనేది ఇంకో కేటగిరీ. టెలికామ్ వ్యాస్ అంటే మనకు వాల్యూ యాడెడ్ సర్వీసెస్. ఇవన్నీ మీడియా కంపెనీస్ అన్నమాట. కాంటెంట్ ప్రొవైడ్ చేసి మొబైల్లో కాంటెంట్ యాక్సెస్ చేసుకునేటట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీ కమ్స్ ఆన్ మొబైల్ ఫోన్. సో ఈ విధంగా వేరియస్ సెగ్మెంట్స్ ఉన్నాయి టెలికామ్ ఇండస్ట్రీలో. సో ఇవన్నీ కలిపితే కొన్ని వందల కంపెనీస్ అన్ని కలిపితే టెలికామ్ ఇండస్ట్రీ. సో టెలికామ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ హ్యూజ్. సో ఇందులో ప్రతి ఒక్క సెగ్మెంట్లో ప్రతి ఒక్క ప్లేయర్ ఇస్ లైక్ బిగ్ ప్లేయర్. సో ఇండస్ట్రీ చూస్తుంటే డిఫరెంట్ సెక్టార్స్ కనిపిస్తున్నాయి. సో ఆప్షన్స్ లైక్ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటుందేమో. ఆపర్చునిటీస్, క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఫస్ట్ ఈ రంగంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్తో? క్వాలిఫికేషన్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన సెగ్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, దాంట్లో డిప్లొమా నుండి ఇంజనీర్స్ వరకు అందరూ పనిచేస్తారు. ప్లస్ టెలికామ్ ఐటీ సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తారు. అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్స్లో అందరు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, మార్కెటింగ్కి అంటే ప్లానింగ్ స్ట్రాటజీ దానికి అంత మార్కెటింగ్ రిలేటెడ్ ఎంబీఏ స్టూడెంట్స్ పనిచేస్తారనమాట. సో డిఫరెంట్ కేటగిరీస్లో చాలామంది టెక్నీషియన్స్, ఇంజనీర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్. సో డిప్లొమా నుండి మేనేజ్మెంట్ దాకా ప్రతి ఒక్కరికి మంచి స్కోప్ ఉన్న ఇండస్ట్రీ, చాలా రిక్వైర్మెంట్స్ అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్న ఇండస్ట్రీ అమ్మాయిది. ఓకే, ఇందులో కామన్గా ఏ ఏజ్ గ్రూప్ అయితే బాగుంటుంది అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఎక్కువ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ టెలికామ్ అనేది కొంచెం డైనమిక్ ఇండస్ట్రీ. డైనమిక్ ఇండస్ట్రీ అంటే యూత్కి దగ్గర ఉండే ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇన్సూరెన్స్ యాడ్ చూసాం అనుకోండి. ఇన్సూరెన్స్ యాడ్ అంటే మామూలుగా ఓల్డ్ ఏజ్ పీపుల్ని చూపించి హాలిడే మనం సింగపూర్ వెళ్దామా అని చెప్పేసి ఆ విధంగా ఇన్సూరెన్స్ యాడ్స్ ఉంటాయి. కానీ టెలికామ్ ఇండస్ట్రీ యాడ్స్ చూసుకుంటే మీరు టెలికామ్ ఇండస్ట్రీలో ఇన్నోవేటివ్గా ఉంటాయి అన్నమాట. ఓ జూజు తీసుకొచ్చి వోడాఫోన్ చేయడమో, లేకపోతే అంటే ఏదైనా సరే మనము ఒక ఇన్నోవేటివ్ యాడ్ చూస్తే అది తప్పకుండా టెలికామ్దే ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఇంటలెక్చువల్ కెపాసిటీ చాలా హై ఉండాలి, అట్ ద సేమ్ టైం యూత్ఫుల్గా ఉండాలి. సో టెలికామ్ ఈజ్ ఏ యంగ్స్టర్స్ ఇండస్ట్రీ. సో అందు గురించి అని చెప్పేసి మేజర్గా ఆపరేటర్స్ ఎక్కడైతే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్లో డిఫరెంట్ జాబ్స్లో యంగ్స్టర్స్ని బిలో 40 ఉన్న యంగ్స్టర్స్ ప్లస్ లైక్ 25 to 40 ఉన్న యంగ్స్టర్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది చాలా మటుకు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ పరంగా హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సీఏ వరకు ప్రతి గ్రూప్ కూడా వీఆర్ ద స్పెషల్ అని చెప్తున్నారు. సో టెలికామ్ ఎందుకు స్పెషల్? టెలికామ్ ఎందుకు స్పెషల్ అంటే కామన్ మ్యాన్ ఒక చిన్న ఫార్మర్ దగ్గర నుండి అంబానీస్ దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలను బట్టి అది ఉపయోగించుకునే ఇండస్ట్రీ అది. సో బేసిక్ ఏంటంటే ఈ
ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ ఉంటుంది కానీ దీనికి డౌన్ఫాల్ అనేది ఇండస్ట్రీకి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి రేపటి రోజు ఏది డెవలప్ అవ్వాలన్నా సరే, మనం రూరల్ పావర్టీని ఎరాడికేట్ చేయాలన్నా, ఎకనామిక్ గ్రోత్ అవ్వాలన్నా సరే, దేనికైనా టెలికమ్యూనికేషన్స్, ఐటీ అనేది బ్యాక్ బోన్. సో బేసిక్గా ఒక ఇండస్ట్రీ దాని మీద డిపెండ్ అయ్యి వేరే అన్ని ఇండస్ట్రీస్ కానివ్వండి, వేరే అన్ని డెవలప్మెంట్స్ కానీ డిపెండ్ అయి ఉన్నాయి. సో బేసిక్గా ఎక్కడైతే మనం ఏ ఇండస్ట్రీ మీద అయితే డిపెండ్ అవుతున్నామో ఆ ఇండస్ట్రీకి ఎప్పుడు అంటే డౌన్ఫాల్ అని ఉండదు. సో బేసిక్గా అంటే వేరే వాళ్ళు చెప్పుకోవాలి కానీ టెలికాం ఇండస్ట్రీకి చెప్పుకోని అవసరం లేదు. కామన్ మ్యాన్కి కూడా తెలుసు ఏది నేను ఒకరోజు అన్నం తినకపోయినా ఐ విల్ లివ్ బట్ వితౌట్ టెలిఫోన్. సో వితౌట్ మొబైల్ ఫోన్ టుడే సిచ్యువేషన్ ఇస్ దే ఆర్ నాట్ రెడీ టు ఈవెన్ స్పెండ్ అ మినిట్. రైట్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి టెలికాం రంగానికి సంబంధించి? ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ అంటే యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియా అంటే లాస్ట్ 1 decade లో ఇండియా ర్యాపిడ్గా గ్రో అయింది. అంటే ఇండియన్ గ్రోత్ని చూసి మొత్తం వరల్డ్ అంతా దే హ్యావ్ గాట్ అంటే వాళ్ళకే ఆశ్చర్యం అనిపించింది. దే వర్ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఇంత గ్రోత్ టు రీచ్ బిలియన్ పాపులేషన్, బిలియన్ సబ్స్క్రైబర్ బేస్, ఇంత ఫాస్ట్గా రీచ్ అయిన ఇండస్ట్రీ ఇది. అందుకే మొత్తం ఇప్పుడు ఆఫ్రికా చూసుకున్నా సరే ఇండియన్ మోడల్ వీళ్ళు ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఎలా వీళ్ళు అంటే ఇంత సబ్స్క్రైబర్ బేస్ని ఎలా అచీవ్ చేయగలిగినారు అనే ఆ కేస్ స్టడీస్ని తీసుకొని ఆఫ్రికా ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ అండ్ ఇట్స్ బూమ్ యాజ్ సీన్ యాజ్ అ కేస్ స్టడీ ఫర్ అదర్ గ్లోబల్ కంట్రీస్, అంటే డెవలపింగ్ కంట్రీస్కి. సో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని ఎప్పుడైనా సరే పీపుల్ హ్యావ్ సీన్ ఇన్ అ వెరీ హై రిగార్డ్. ఇక్కడ మన ఆపర్చునిటీస్ వైజ్ చూసుకుంటే లాస్ట్ 1 decade లో గ్రోత్ చాలా ర్యాపిడ్గా ఉండే. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాన్షన్. సో ఒకసారి టెక్నాలజీ ఇప్పుడు మనం 3Gలో ఉన్నాం. సో నెక్స్ట్ టెక్నాలజీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ 4G, అంటే LTE టెక్నాలజీ, లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీ. సో ఇప్పుడున్న ఇంజనీర్స్ కానివ్వండి, ఇప్పుడున్న టెక్నికల్ పీపుల్ కానివ్వండి, దీని బేస్ మీద దే విల్ గ్రో. సో LTE నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దే విల్ గ్రో క్విక్లీ. అదేవిధంగా ఎప్పుడైతే కొత్త టెక్నాలజీ వస్తుందో దాన్ని మార్కెటింగ్ చేయడానికి MBA గ్రాడ్యుయేట్స్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో కొత్త కంపెనీస్ రావడానికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్లస్ కమ్యూనికేషన్స్ని యూజ్ చేసుకొని చాలా స్టార్టప్స్, అంటే కొత్త స్టార్టప్ కంపెనీస్, చాలా కంపెనీస్, యంగ్స్టర్స్ స్టార్ట్ చేసే చాలా కంపెనీస్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. సో ఆ విధంగా స్టార్టప్స్కి కానివ్వండి, ఆ విధంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్కి కానివ్వండి, టెలికాం ఇండస్ట్రీలో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, గ్రోత్ ఉన్నప్పుడు డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది, జాబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రీలో అంటే గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 10 years ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు really recruit lot of talented engineers and MBA graduates. భవితలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. యంగ్స్టర్స్ ఇప్పటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్ లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే యూఎస్కి వెళ్ళి ఎర్న్ చేయాలని. మీ దగ్గర కూడా లైక్ ఈ ఇండస్ట్రీలో కూడా అటువంటి ఆపర్చునిటీ ఉందంటారా? సో ఇది బేసిక్గా లైక్ వాట్ ఐవ్ టోల్డ్ యూ, ఈ పర్టికులర్ టెక్నాలజీ అంటే ఈ పర్టికులర్ ఇండియాలో ఉండే టెక్నాలజీ మనకంతా తెలిసిందే. త్రూఅవుట్ ది వరల్డ్ ఇండియన్ ఐటీ, ఇండియన్ టెలికాం ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది. సో బేసిక్గా ఒక 2-3 years వర్క్ చేసిన ఇండియాలో 2-3 years వర్క్ చేసిన ఇంజనీర్స్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్స్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆపరేటర్కి లైసెన్స్ ఇచ్చామనుకోండి, లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఆపరేటర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చేసి నేను ఒక హైటెక్ సిటీ ఏరియాలో నేను సర్వీసెస్ ఇవ్వాలి అనుకుంటే ఆ హైటెక్ సిటీ ఏరియాకి ప్లాన్ చేస్తాడు నెట్వర్క్. సో నెట్వర్క్ ప్లాన్ చేసేటానికి నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్స్ కావాలన్నమాట. సో ఎక్కడెక్కడైతే టవర్ పెడితే మనకి సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటాయి అనే దానికి నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్స్. దాని తర్వాత సివిల్ ఇంజనీర్స్ పోయి సైట్ అక్వైర్ చేస్తారనమాట. సో ఆర్ఎఫ్ సర్వే ఇంజనీర్స్ ఉంటారు. ఆర్ఎఫ్ సర్వే ఇంజనీర్స్ అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ మనం టవర్ పెట్టడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారనమాట. ఫీజిబిలిటీ ఉందంటే అక్కడ టవర్ పెడతారు. టవర్ పెట్టిన తర్వాత BTS ఇన్స్టలేషన్ ఇంజనీర్స్ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తారు అందులో. దాని తర్వాత
ఒకసారి టవర్ ఆన్ చేసిన తర్వాత సిగ్నల్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ఆర్ఎఫ్ ఇంజనీర్స్ దాని సిగ్నల్స్ చెక్ చేస్తారు. సో ఆ విధంగా 4th కేటగిరీ ఇంజనీర్స్ ఆర్ఎఫ్ ఇంజనీర్స్. దాని తర్వాత 5th కేటగిరీ వచ్చేసి పోస్ట్ ప్రాసెస్ ఇంజనీర్స్ అని ఉంటారు. దాని తర్వాత కోర్ నెట్వర్క్ ఇంజనీర్స్, ఎక్కడైతే ఎంఎస్సి అంటే ఇక్కడ నుండి సిగ్నల్ ఇక్కడ నుండి ఎంఎస్సికి వెళ్ళినప్పుడు, మెయిన్ స్విచ్చింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే బిల్లింగ్ ఎంత, టారిఫ్ ఎంత, ఈయన చూస్ చేసుకున్న స్కీమ్ ఏంటి అని చెప్పేసి అవన్నీ ఇంటెలిజెంట్ నెట్వర్క్స్ అవన్నీ. సో ఓఎస్ఎస్ బిఎస్ఎస్ ఇంజనీర్స్ ఉంటారు, ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్, బిజినెస్ సపోర్ట్ సిస్టమ్ ఇంజనీర్స్ అని చెప్పేసి, ప్లస్ కోర్ నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇలాంటి రకరకాల ఇంజనీర్స్ రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్న ఒక 2-3 years పనిచేసిన తర్వాత ఈ ఇంజనీర్స్ అందరికీ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇదంతా ఈకో సిస్టమ్ బిల్డ్ అయిన తర్వాత ఆపరేటర్ దగ్గరకు వచ్చేసరికి ఆపరేటర్ మార్కెటింగ్ చేయాలన్నమాట. సో మార్కెటింగ్ చేసి మన సర్వీసెస్ని, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఉంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, లేదా మొబైల్ సర్వీసెస్ ఉంటే మొబైల్ సర్వీసెస్ని కస్టమర్స్కి ప్లస్ రీటైలర్స్కి వాళ్ళు ప్రమోట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బోత్ టెక్నికల్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. ఓకే, ఈ 3 ఫీల్డ్స్లో లైక్ ఎస్పెషల్లీ ఫీమేల్ స్టూడెంట్స్ ఏది చాలా బాగుంటుంది అంటారు? ఫీమేల్ స్టూడెంట్స్కి మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ బాగుంటుంది. మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఒకటి. దాని తర్వాత ఐటీ సైడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, టెలికామ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్. అంటే అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ఫీమేల్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా మనకి మొబైల్లో ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్లో ఆండ్రాయిడ్, ఐఫోన్, అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లస్ విండోస్, ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా అప్లికేషన్ డెవలపర్స్, అంటే డిఫరెంట్ పీపుల్ కోసం, మీడియా వాళ్ళ కోసం మీడియా అప్లికేషన్స్, ఫార్మా వాళ్ళకి ఫార్మా అప్లికేషన్స్, ప్లస్ హెల్త్ కేర్ వాళ్ళకి హెల్త్ కేర్, ఐటీ వాళ్ళకి ఐటీ, ఆ విధంగా అంటే ఫీమేల్స్కి అంటే లేడీస్కి వాళ్ళు అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి షాపింగ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, సో ఆ విధంగా గేమ్స్ అండ్ ఆల్. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ ఫీమేల్స్ దే కెన్ గో. అదర్ దెన్ ఫీల్డ్, అంటే దీస్ డేస్ దే ఆర్ నాట్ వరీడ్ టు గో టు ఫీల్డ్ ఆల్సో. కానీ ఒకవేళ ఫీమేల్ సెంట్రిక్ అనుకుంటే అదర్ దెన్ ఫీల్డ్ లైక్ ఆర్ఎఫ్ ఇంజనీరింగ్, బీటీఎస్ ఇంజనీరింగ్ అండ్ కోర్ ఇంజనీరింగ్ కాకుండా మిగతా ఐటీ సాఫ్ట్వేర్ సైడ్, ప్లస్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ సైడ్, ఆపరేటర్స్, టెలికామ్ ఆపరేటర్స్లో కమ్యూనికేషన్ సైడ్, there are almost like 70% of this job roles females are well fit to do. థ్యాంక్ యూ సురేష్ నాయక్ గారు. వాట్ ఈస్ టెలికామ్ ఇండస్ట్రీ, అసలు అందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనే వాటి గురించి మా వ్యూవర్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్. భవితలో జాబ్ నోటిఫికేషన్స్ చూద్దాం. గురునానక్ దేవ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. పోస్టుల వివరాలు: మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బొటానికల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, జువాలజీ, మైక్రోబయాలజీ, మ్యూజిక్, ఇంగ్లీష్, ఉర్దూ, పంజాబీ, సంస్కృతం, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, హోమ్ సైన్స్ అండ్ చైల్డ్ కేర్, ఫ్యాషన్ డిజైన్, గురునానక్ స్టడీస్, జిఆర్డి స్కూల్ ఆఫ్ ప్లానింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ, ఆర్కిటెక్చర్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, లా, మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిన చిరునామా: ఆఫీస్ ఆఫ్ ది డీన్, అకాడమిక్ అఫైర్స్, గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 23/6/2014 నుంచి 28/6/2014 వరకు. మరిన్ని వివరాలకు www.gndu.ac.in ను సంప్రదించండి. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు. పోస్టుల వివరాలు: టెక్నికల్ సీనియర్ మేనేజర్, మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, సివిల్. మేనేజర్, మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, సివిల్. నాన్ టెక్నికల్ సీనియర్ మేనేజర్, హెచ్ఆర్, ఫైనాన్స్, లా, సెక్యూరిటీ. డిప్యూటీ మేనేజర్, హెచ్ఆర్, ఫైనాన్స్.
దరఖాస్తు పంపవలసిన చిరునామా SDGM రిక్రూట్మెంట్ సెక్షన్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్, HEC లిమిటెడ్, ప్లాంట్ ప్లాజా రోడ్, దువా, రాంచీ 834004, జార్ఖండ్. చివరి తేదీ 30/6/2014. మరిన్ని వివరాలకు www.hecltd.com సంప్రదించండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D. చివరి తేదీ 27/6/2014. మరిన్ని వివరాలకు www.ssc.nic.in సంప్రదించండి. హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉద్యోగాలు. పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, లా. చివరి తేదీ 30/6/2014. మరిన్ని వివరాలకు www.nhrc.nic.in సంప్రదించండి. భవితలో అడ్మిషన్స్ ని ఒకసారి చెక్ చేద్దాం. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ లా 2 ఏళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఏడాది. విభాగాలు: హ్యూమన్ రైట్స్ లా, మెడికల్ లా అండ్ ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా, చైల్డ్ రైట్స్ లా, కన్స్యూమర్ లా అండ్ ప్రాక్టీస్, సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్. అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30. మరిన్ని వివరాలకు det.nls.ac.in సంప్రదించండి. 2014-15 సంవత్సరానికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాలు. కోర్సులు: BBA, BBE అండ్ BCA. అర్హత: 60% మార్కులతో ఇంటర్ లేదా తత్సమానం. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించుటకు www.cbexams.com ను సంప్రదించండి. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ టెస్ట్. అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమానం. డ్రాయింగ్ పై అవగాహన ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ 19/7/2014 మరియు 20/7/2014. అప్లై చేయుటకు చివరి తేదీలు: ఫైన్ లేకుండా 16/6/2014, 2000 ఫైన్ తో 25/6/2014, అలాగే 5000 ఫైన్ తో 5/7/2014. మరిన్ని వివరాలకు www.jnfu.ac.in ను సంప్రదించండి. ఇది ఇవాల్టి భవిత. స్టే ట్యూన్ టు సాక్షి.